నిర్గమాకాండము 18వ అధ్యాయము. దేవుడు మోషేకును తన ప్రజలైన ఇశ్రాయేళ్లకును చేసినదంతయు, యెహోవా ఇశ్రాయేలును ఐగుప్తు నుండి వెలుపలికి రప్పించిన సంగతియు మిద్యాను యాజకుడును మోషే మామయ్యునైన యిత్రో వినినప్పుడు, మోషే మామయ్యైన ఆ యిత్రో తన ఎద్దకు పంపబడిన మోషే భార్య అయిన సిప్పోరాను ఆమె ఇద్దరి కుమారులను తోడుకుని వచ్చెను. అతడు అన్యదేశంలో నేను పరదేశిననుకుని వారిలో ఒకరికి గెర్షోము అను పేరు పెట్టెను. నా తండ్రి దేవుడు నాకు సహాయమై ఫరో కత్తివాత నుండి నన్ను తప్పించాననుకుని రెండోవానికి ఎలియేజర్ అని పేరు పెట్టెను. మోషే మామయ్యైన యిత్రో అతని కుమారుల ఇద్దరిని అతని భార్యని తోడుకుని అరణ్యములో దేవుని పర్వతం దగ్గర దిగిన మోషే యొద్దకు వచ్చెను. యిత్రో అను నీ మామనైన నేనును నీ భార్యయు ఆమెతో కూడా ఆమె ఇద్దరు కుమారులు నీ యొద్దకు వచ్చి ఉన్నామని మోషేకు వర్తమానం పంపగా, మోషే తన మామను ఎదుర్కొనబోయి వందనము చేసి అతని ముద్దు పెట్టుకుని వారు ఒకరి క్షేమం ఒకరు తెలుసుకుని గుడారంలోనికి వచ్చిరి. తరువాత మోషే యెహోవా ఇశ్రాయేలు కొరకు ఫరోకును ఐగుప్తులేకును చేసినదంతయు త్రోవలో తమకు వచ్చిన కష్టము యావత్తును యెహోవా తమ్మును విడిపించిన సంగతియు తన మామతో వివరించి చెప్పెను. యెహోవా ఐగుప్తుల చేతిలో నుండి విడిపించి ఇశ్రాయేలులకు చేసిన మేలంతటిని గూర్చి యిత్రో సంతోషించెను. మరియు యిత్రో ఐగుప్తుల చేతిలో నుండి ఫరో చేతిలో నుండి మిమ్మును విడిపించి ఐగుప్తుల చేతి క్రింద నుండి ఈ ప్రజలను విడిపించిన యెహోవా స్తుతింపబడును గాక. ఐగుప్తులు గర్వించి ఇశ్రాయేలు మీద చేసిన దౌర్జన్యమును బట్టి ఆయన చేసిన దాన్ని చూసి యెహోవా సమస్త దేవతల కంటే గొప్పవాడని ఇప్పుడు నాకు తెలిసినదనెను. మరియు మోషే మామయ్యైన యిత్రో ఒక దహన బలులను దేవునికి అర్పింపగా, అహరోను ఇశ్రాయేళ్ల పెద్దలందరూ మోషే మామతో దేవుని సన్నిధిని భోజనము చేయవచ్చిరి. మరునాడు మోషే ప్రజలకు న్యాయం తీర్చుటకు కూర్చుండగా ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు ప్రజలు మోషే యొద్ద నిలిచియుండిరి. మోషే ప్రజలకు చేసినదంతయు అతని మామ చూసి, నీవు ఈ ప్రజలకు చేయుచున్న ఈ పని ఏమిటి? ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు నీవు మాత్రం కూర్చుండగా ప్రజలందరూ నీ యొద్ద నిలిచి ఉండనేలా అని అడుగగా, మోషే దేవుని తీర్పు తెలుసుకున్నటకు ప్రజలు నా యొద్దకు వచ్చేదరు. వారికి వ్యాజ్యము ఏదైనాను కలిగిన ఎడల నా యొద్దకు వచ్చేదరు. నేను వారి విషయము న్యాయం తెచ్చి దేవుని కట్టడలను ఆయన ధర్మశాస్త్ర విధులను వారికి తెలుపుచున్నానని తన మామతో చెప్పెను. అందుకు మోషే మామ అతనితో, నీవు చేయుచున్న పని మంచిది కాదు. నీవును నీతోనున్న ఈ ప్రజలను నిశ్చయముగా నలిగిపోదురు. ఈ పని నీకు మిక్కిలి భారము, అది నీవు ఒక్కడవే చేయజాలవు. కాబట్టి నా మాట వినుము. నేను నీకొక ఆలోచన చెప్పేదను. దేవుడు నీకు తోడయుండును. ప్రజల పక్షమున నీవు దేవుని సముఖమందు ఉండి వారి వ్యాజ్యములను దేవుని యొద్దకు తేవలను. నీవు వారికి ఆయన కట్టడలను ధర్మశాస్త్ర విధులను బోధించి వారు నడవలసిన త్రోవను వారు చేయవలసిన కార్యములను వారికి తెలుపవలను. మరియు నీవు ప్రజలందరిలో సామర్థ్యము, దైవభక్తి, సత్యాసక్తి కలిగి లంచగొండ్లు గాని మనుషులను ఏర్పరచుకొని 1000 మందికి ఒకనిగాను, 100 మందికి ఒకనిగాను, 50 మందికి ఒకనిగాను, 10 మందికి ఒకనిగాను వారి మీద న్యాయాధిపతులను నియమింపవలను. వారు ఎల్లప్పుడూ ప్రజలకు న్యాయము తీర్చవలను. అయితే గొప్ప వ్యాజ్యములన్నిటినీ నీ యొద్దకు తేవలను. ప్రతి అల్ప విషయమును వారే తీర్చవచ్చును. అట్లు వారు నీతో కూడా ఈ భారమును మోసినెడల నీవు సులువుగా ఉండును. దేవుడు ఇలాగు చేయుటకు నీకు సెలవిచ్చినెడల నీవు ఈ పని చేయొచ్చు, దాని భారమును సహింపగలవు. మరియు ఈ ప్రజలందరూ తమ తమ చోట్లకు సమాధానముగా వెళ్ళుదురని చెప్పాను. మోషే తన మామ మాట విని అతడు చెప్పినదంతా చేశాను. ఇశ్రాయేలు అందరిలో సామర్థ్యము గల మనుషులను ఏర్పరిచి 1000 మందికి ఒకనిగాను, 100 మందికి ఒకనిగాను, 50 మందికి ఒకనిగాను, 10 మందికి ఒకనిగాను న్యాయాధిపతులను ఏర్పాటు చేసి వారిని ప్రజల మీద ప్రధానులుగా నియమించెను. వారెల్లప్పుడూ ప్రజలకు న్యాయము తీర్చువారు. వారు కట్టిన వ్యాజ్యములను మోషే వద్దకు తెచ్చును. స్వల్ప వ్యాజ్యములను తామే తీర్చవచ్చు వచ్చిరి. తరువాత మోషే తన మామను పంపివేయగా అతడు తన స్వదేశమునకు వెళ్ళెను.